ముందుకి కంఫర్ట్ రాకేష్ బ్యాక్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇది గురువు పర్యవేక్షణలో చేయాలి, ఎందుకంటే దీనివల్ల అనర్థాలు జరుగుతాయి. ఇది మెల్లగా ఇంప్రూవ్ చేయాలి కానీ ఒకేసారి చేయకూడదు. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్ చేయాలి, మొత్తం స్ట్రెచ్. తర్వాత రైట్ సైడ్ రైట్ లెగ్ అందుకొని, తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, తర్వాత ఫ్రంట్కి అందుకోవాలి. 2 హ్యాండ్స్ ఫ్రంట్, అప్, ఫ్రంట్, అప్, ఫ్రంట్. దాన్ని చేసిన వెంటనే 2 లెగ్స్ క్లోజ్ చేసి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయాలి. దీన్ని కంపల్సరీ ఎక్సర్సైజ్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఇది చేయాలి. ఎందుకోసం అంటే బాడీలో లెగ్స్లో పెయిన్స్ ఉండకుండా ఉండడానికి కోసం. స్టాప్. నెక్స్ట్ తర్వాత రన్నింగ్ చేయాలి. రన్నింగ్ ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 2 కిలోమీటర్స్ చేయాలి. స్టాప్. అయిన తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. లెగ్స్ స్ట్రెచ్. నెక్స్ట్ ఆపోజిట్. నెక్స్ట్ side, this side, stop, clutch, bow, distance. నెక్స్ట్ మొదటగా మన బాడీలో ముఖ్యంగా ఏం జరిగినా మనకి ఫస్ట్ హ్యాండ్స్ రియాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి చీమ కుట్టినా దోమ కుట్టినా మొదటగా మనం మన హ్యాండ్స్ని యూజ్ చేస్తాం, తర్వాత లెగ్స్ మిగతా వాటికి వెళ్తుంది. అంటే మన బాడీలో మెయిన్గా రియాక్ట్ అయ్యేది మన హ్యాండ్సే. కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్తో చేద్దాం. వీటిని పంచెస్ అంటారు. తర్వాత లెగ్స్తో కిక్స్, అలాగే నీ కిక్స్, ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ మనం బేసిక్ మిడిల్ పంచ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. హౌస్ డిస్టెన్స్. మొదటిగా మనం ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆర్డినరీ పంచెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ ఆర్డినరీ పంచెస్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఫిస్ట్ ఎలా పెట్టుకోవాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ మన హ్యాండ్స్ రెండు కూడా ఓపెన్ చేసి ఇలాగా ఓపెన్ చేసి ఫస్ట్ ఈ ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి. ఫింగర్స్ ఫోల్డ్ చేసి ఈ థంబ్ ఫింగర్ని ఈ ఫింగర్స్ అన్నిటి మీద లాక్ చేయాలి. లాక్ చేసి స్ట్రైట్గా ఉంచాలి. స్ట్రైట్గా ఉంచినప్పుడు ఇక్కడ రిస్ట్ ఆల్వేస్ స్ట్రైట్గా ఉండాలి. రిస్ట్ అనేది ఆల్వేస్ స్ట్రైట్. రిస్ట్ ఆల్వేస్ స్ట్రైట్గా ఉండాలి. ఎందుకోసం అంటే రిస్ట్ అనేది బెండ్ చేయకూడదు. బెండ్ చేసి అటాక్ చేసినప్పుడు పైకి బెండ్ చేసి అటాక్ చేస్తే ఇలా బెండ్ అవుతుంది, కిందకి బెండ్ చేసి అటాక్ చేస్తే ఇలా బెండ్ అవుతుంది. కానీ ఇక్కడ స్ట్రైట్గా ఉన్నప్పుడు మన పైన ప్రెజర్ పడదు. అంటే మనం అటాక్ చేసేటప్పుడు మనం మిస్టేక్ లేకుండా చేయాలి. మిస్టేక్గా ఉంటే అది మన పైన ఎఫెక్ట్ పడుతుంది. స్ట్రైట్గా 2 హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచి స్లోగా బ్యాక్ తీసుకోవాలి. తీసుకొని లాస్ట్కి వచ్చి టర్న్ చేయాలి. మొదటిగా మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం, ఎందుకంటే బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ని బట్టి నెక్స్ట్ మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ మనం ఫౌండేషన్ ఎంత బాగా చేస్తామో నెక్స్ట్ ఫర్దర్గా మూమెంట్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. బేసిక్లీ మనం మిస్టేక్స్ నేర్చుకున్నట్లయితే తర్వాత మూమెంట్స్ కూడా ఎంతో మిస్టేక్స్ వస్తాయి. అది మనపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మిగతావి మనపైన ఎఫెక్ట్ చూపించవచ్చు పోవచ్చు, కానీ మార్షల్ ఆర్ట్ అనేది మిస్టేక్గా చేసినప్పుడు అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకొని మెల్లగా మన కుడి చేతిని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెల్లగా స్లోగా మన బాడీ మిడిల్ లెవెల్లో స్లోగా చేసి లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. ఇక్కడ రిస్ట్ ఆల్వేస్ స్ట్రైట్గా ఉండాలి. అలాగే ఇక్కడ ఎల్బో దగ్గర కూడా కొంచెం స్ట్రైట్ కాకుండా కొంచెం బెండింగ్ ఉండాలి. ఇక్కడ అలాగే స్లోగా లెఫ్ట్ హ్యాండ్ కూడా రిలీజ్ చేయాలి. మెల్లగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ మెల్లగా పంపించాలి. ఇలాగ వెళ్ళి లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. తర్వాత 3 అన్నప్పుడు స్లోగా మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ వస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ వెళ్ళాలి. రైట్ హ్యాండ్ ఇలా మెల్లగా చేయాలి. ఇవి 1 నుండి 100 సార్లు చేయాలి మెల్లగా.
అలాగే మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ చేయాలి. ఇలా మెల్లగా 100 సార్లు చేసిన తర్వాత ఇలాగా లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. అలాగే మెల్లగా రైట్ హ్యాండ్, లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. ఇలా ఫిస్ట్ ఇలా పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఆత్మస్థైర్యం, ఇక్కడ ఆత్మస్థైర్యం సంబంధించిన నరాల వ్యవస్థ ఉంటుంది. దీన్ని ఇలా ఫిస్ట్ ఇలా పట్టుకోవడం వల్ల మనకి తెలియని ఉత్సాహంగానో అలాగే మన ధైర్యం అంటే మనకి తెలియకుండా ధైర్యం అనేది వస్తుంది. ఈ ఒత్తిడి చెందడం వల్ల ఈ ఫింగర్స్ దగ్గర ఇక్కడ నరాల దగ్గర ఒత్తిడి చేయడం వల్ల మనకేంటంటే ఆత్మస్థైర్యం వస్తుంది, మన పైన మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ అనేది మెయిన్లీ బలవంతులకే కాదు, బలహీనులకి, ఆడవారికి, పిల్లలకి అందరు నేర్చుకోవచ్చు. వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. మెయిన్గా ఈ మార్షల్ ఆర్ట్ అనేది ద వేవ్ ఆఫ్ ది ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్. అంటే తను వట్టి చేతులతో ఎదురు వ్యక్తిని, అంటే రోడ్డును వెళ్ళే వాళ్ళం కాదు, అంటే తనపైన అటాక్ అంటే తనపైన ఏదైనా జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు తనకి తాను కాపాడడం కోసం ఉపయోగించే విద్య ఈ మార్షల్ ఆర్ట్స్. హ్యాండ్స్ డౌన్ చేయాలి. తర్వాత స్టాండ్స్ ఎలా చేయాలో నేర్చుకుంది. 2 లెగ్స్ క్లోజ్ చేసి మీ లెఫ్ట్ సైడ్కి 4 లెగ్స్ డిస్టెన్స్ ఉండాలి. 1 2 3 4 ఈ డిస్టెన్స్ వచ్చి 4 లెగ్స్ డిస్టెన్స్ ఉండాలి. అక్కడ డౌన్ చేసి కూర్చోవాలి. హ్యాండ్స్ నుండి ఇలా ఫ్రంట్గా అంటూ ఇలా. దెన్ అప్ చేసేటప్పుడు సేమ్ లెఫ్ట్ లెగ్ అప్ చేయాలి. మనం లెఫ్ట్ లెగ్ ఎలా డౌన్ చేస్తాం, అప్ అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ అప్ చేయాలి, హ్యాండ్స్ డౌన్. దెన్ సేమ్ 4 లెగ్స్ ఇచ్చిన లెఫ్ట్ లెగ్ డౌన్ చేసి హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఇలా పూర్తిగా ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు మనకి ఫ్యూచర్లో పక్షవాతం కానీ అలాగే చచ్చు పడిపోవడం కానీ ఇలాంటి రకరకాల రుగ్మతలకి ఇలా కూర్చోవడం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది. మన లెగ్స్కి రక్త ప్రసారణ వ్యవస్థ అని కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇలా కూర్చోవడం వల్ల రక్త ప్రసారణ లెగ్స్లో ఈ ప్రసారణ అనేది ఏంటంటే ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే లెగ్స్కి సంబంధించిన ఎటువంటి రుగ్మతలు అనేవి రావు మనకి. అలాగే మన లెగ్స్కి సంబంధించిన రకరకాల కండరాల వ్యవస్థ సంబంధించిన రకరకాల రుగ్మతలు అనేది మనకి రావు. ఫ్యూచర్లో మనకి ఎంతో బెనిఫిట్ అండి ఈ స్టాండ్ వల్ల. దీన్ని మాబూ స్టాండ్ అంటారు చైనీస్లో. దీన్ని హార్స్ రైడింగ్ స్టాండ్, అంటే గుర్రం పైన కూర్చొని తోలుతున్నట్టు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారో ఆ విధంగా స్ట్రైట్గా కూర్చోవాలి. చాలామంది అలా కూర్చోకూడదు, మొత్తం ఫుల్గా డౌన్ చేసి 2 లెగ్స్ కూడా స్ట్రైట్గా ఫ్రంట్గా ఉండాలి. ఇలా హ్యాండ్స్ ఇలా బాడీ ఉంచి ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. అప్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ ఎలా డౌన్ చేస్తాం సేమ్ అదే లెఫ్ట్ లెగ్ అప్ చేసి డౌన్ చేయాలి. తర్వాత మనం చేసిన పంచెస్ని ఇప్పుడు మెల్లగా చేస్తాం, ఆ పంచెస్ని సేమ్ స్టాండ్లో ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ బ్రీత్ అవుట్ చేయాలి, షౌట్ చేయాలి. షౌట్ అనేది ఏ విధంగా హియా, హా, హూ అని రకరకాలు చేస్తుంటారు. ఈ షౌట్ ఎందుకోసం చేస్తారంటే మనలో ఆ షౌట్ చేయడం వల్ల లోపల జీర్ణ వ్యవస్థ సంబంధించిన నరాలకి అలాగే మనకి పొట్టలోని కండరాలకి ఎంతో ఉపయోగం ఉంది. అదేవిధంగా నాడీ వ్యవస్థకి, రక్త ప్రసరణకి అలాగే ఎంతో ఉపయోగం ఉందన్నమాట. ఈ షౌట్ చేయడం వల్ల హియా, హూ బ్రీత్ని అవుట్ చేస్తూ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలా బ్రీత్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలంటే నోస్తో మెల్లగా ముక్కుతో నోస్తో మెల్లగా తీసుకుంటూ నోటితో అలా మెల్లగా వదలాలి. ముక్కుతో తీసుకుంటూ నోటితో వదలాలి. ఇన్, అవుట్, ఇలా బ్రీత్ అవుట్ చేయడం వల్ల చాలామంది చూసినట్టే వాళ్ళు థైరాయిడ్ జబ్బులతోనూ, ఇక్కడ గొంతు థైరాయిడ్ జబ్బులు అలాగే క్యాన్సర్స్ అని రకరకాల జబ్బులతో బాధపడుతుంటారు. ఈ ఎక్సర్సైజ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్లు రోజుకి 100 నుంచి 200 సార్లు చేయగలిగితే ఆ థైరాయిడ్ అనేది ఎంతో కంట్రోల్ అవుతుంది. అలాగే నెక్కి సంబంధించిన ఇక్కడ సంబంధించిన ఎన్నో రుగ్మతలకి మనకి ఎంతో ఉపయోగిస్తుంది. అలాగే లోపల నరాలకి బ్రీత్ అవుట్ మనం తీసుకునే శ్వాసక్రియ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామందికి జలుబు దగ్గులు ఉంటాయి. బ్రీత్ అవుట్ రోజు నిత్యం పాటించడం వల్ల ఆ జలుబు దగ్గులను కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. 2 లెగ్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం షౌట్ చేస్తూ ఫాస్ట్గా చేద్దాం. పంచెస్ మిడిల్ పంచ్, బాడీ మిడిల్లో చేద్దాం. డౌన్, హ్యాండ్స్ అండ్ బ్యాక్ తీసుకొని
ఏం చేయాలి, ఏం ఫాస్ట్గా షౌట్ చేస్తూ పంచ్ చేయాలి. మళ్ళీ ఏం అవుట్. అలా ఫాస్ట్గా మిడిల్ పంచ్ ఇందాక మనం చేసింది. నెక్స్ట్ పంచ్ అప్పర్ పంచ్. ఇందాక మనం చేసిన పంచ్ మిడిల్ పంచ్, అంటే మన చెస్ట్ లెవెల్, చెస్ట్ ఈ లెవెల్లో బాడీ మిడిల్ బాడీలో చేస్తాం. ఇప్పుడు అప్పర్ బాడీ చిన్ లెవెల్ చేయాలి. సెకండ్ పంచ్, దిస్ ఈజ్ సెకండ్ పంచ్. అది ఎలా చేయాలంటే సేమ్ మిడిల్ పంచ్ లా చేయాలి, కానీ హైట్ అనేది చిన్ లెవెల్లో చేయాలి. ఫస్ట్ మన ఫిస్ట్ నుంచి బ్యాక్ తీసుకొని మెల్లగా రైట్ హ్యాండ్తో స్లోగా రిలీజ్ చేసి టర్న్ చేయాలి. అలాగే 2 అన్నప్పుడు స్లోగా రిలీజ్ చేసి లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. అలాగే 3 మెల్లగా రైట్ హ్యాండ్ని రిలీజ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్, ఇక్కడ 2 హ్యాండ్స్ బౌత్ హ్యాండ్స్ ఈక్వల్గా రావాలి. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ రావడం జరగదు. టర్న్ చేయాలి. దీన్ని కూడా 1 నుంచి రోజుకి 100 సార్లు చేస్తే ఎంతో ఉపయోగకరం. అలాగే నెక్స్ట్ డౌన్ అబ్డామింగ్ లెవెల్లో థర్డ్ పంచ్, దిస్ ఈజ్ డౌన్ పంచ్. హ్యాండ్స్ బ్యాక్ చేసి స్లోగా 1 టర్న్, అలాగే 2. ఇలా చేసేటప్పుడు స్ట్రైట్ చూస్తూ చేయాలి. ఇలా పంచ్ అయినప్పుడు ఇలా చూస్తూ చేయాలి. స్ట్రైట్గా చూస్తూ చేయాలి. ఈ డౌన్ పంచ్ అంటే మనం బెల్ట్ వేసుకుంటాం కదా, బెల్ట్ వేసుకుని అబ్డామింగ్ లెవెల్లో రావాలి. ఎస్, 2 legs క్లోజ్. సేమ్ పంచ్ చేసేప్పుడు ఫాస్ట్గా చేయాలి. సేమ్ మాపు డౌన్, హ్యాండ్స్ బ్యాక్, చిన్ లెవెల్లో అప్పర్ పంచ్. థర్డ్ పంచ్ డౌన్ పంచ్, స్ట్రైట్ చూస్తూ మిడిల్ డౌన్లో అబ్డామింగ్ లెవెల్లో చేయాలి. క్లచ్ బౌ హౌస్ డిస్టెన్స్. ఇప్పుడు వరకు మనం బేసిక్ అంటే మొదటగా వచ్చిన విద్యార్థి మొదట ఏం చేయాలి, తర్వాత ఎక్కడి వరకు చేయాలనేది ఫస్ట్ బేసిక్ వరకు నేర్చుకున్నాం. మిగతా సబ్జెక్టు మిగతా పంచెస్ ఫాస్ట్గా, అలాగే చైనీస్ పంచెస్, లెగ్స్తో చేసే మూమెంట్స్, అటాకింగ్ మూమెంట్స్, టెక్నిక్స్, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యంలో మార్షల్ ఆర్ట్స్ గురించి బేసిక్స్, అలాగే చాలా మరి మొదటిగా చేరిన వాళ్ళు చేయాల్సిన టెక్నిక్స్, అలాగే నేర్చుకోవాల్సిన విధానము, నిలబడాల్సిన విధానం, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకుందాం, టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు బాయ్.